హాయ్ గాయ్స్, ఇవైతే సండే. అలీఖాన్ అయితే మా ఇంటికి అయితే వచ్చేసాడు. చూసారా మార్నింగ్ ఇంత చీకటిగా ఉందో. వీడియో తీద్దామంటే అసలు మేమైతే కనిపించట్లేదు, అందుకే ఫ్లాష్ లైట్ వేసుకున్నాం. టైం చూడండి 6:13. ఇది మా ఏరియా, ఒక్కరు కూడా లేరు కదా. మీరు కామాటీలోకి వస్తే మాత్రం ట్రాఫిక్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి మినిమం అరగంట పడుతుంది. అండ్ మనమైతే మాటల్లోనే వియాసి దగ్గరికి అయితే వచ్చేసాం. మన ఇంటి దగ్గర చాలా చీకటిగా ఉండింది కదా. చూడండి, వియాసి దగ్గరికి వచ్చే లోపలికి కొంచెం అయితే తగ్గింది. డార్క్నెస్ అంతా పోయి లైటింగ్ రావడం స్టార్ట్ అయింది. ఇంత పొద్దున్నే, అది కూడా సండే. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, సండే అంటేనే మనం మార్నింగే లేచి వెళ్తాం కదా. మాటలోనే బాలసుబ్రహ్మణ్యం పార్క్ అయితే వచ్చేసింది. మనం వచ్చింది షటిల్ ఆడేదానికి. ఎందుకంటే మన మునికుమారు, అలీఖాన్ ప్రతిరోజు అయితే వస్తున్నారు. మనం సండే కూడా రాకపోతే బాగోదు కదా, అందుకని మనమైతే వచ్చేసాము. సో రాగానే ఇక్కడైతే ఆల్రెడీ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మనకు కోర్ట్ రావాలంటే కాసేపు అయితే వెయిట్ చేయాలి. ఏం సార్ డైలీ రమ్మంటే రారు, ఈరోజు ఎంత త్వరగా వచ్చారు? సండే అండి, సండే వీ హ్యావ్ టు ప్లే షటిల్, మై ఫేవరెట్ స్పోర్ట్. ఎందుకంటే ఇక్కడున్న మంచుకి, ఈ క్లైమేట్కి ఖచ్చితంగా అయితే మనకి జలుబు వచ్చేస్తుంది. మాటలోనే మా వాడు ప్రవీణ్ కుమార్ అయితే దిగేసాడు. రాను అంటాడు కానీ నైస్గా వచ్చేస్తాడు. పక్కనే దేవడా గారు, అలీఖాన్ మీ కింద చెప్పాను కదా, మనోడు మంచి ప్లేయరు. అందరూ వచ్చారు కానీ మన చందమా మాత్రం ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ యోగా కూడా చేస్తూ ఉన్నారు. అండ్ మీ అందరికి తెలియని ఒక విషయం, ఇక్కడైతే ఫ్రీ జిమ్ అయితే ఉంది. మరి నెల్లూరులో బాలసుబ్రహ్మణ్యం పార్క్ దగ్గర. మన వ్యూస్ ఆఫ్ అడ్మిన్ భగత్ కూడా వచ్చేసాడు. సో మనం వస్తే అయితే అందరు రావాల్సిందే. సో అందరికైతే కాల్ చేసాం. నాకు ఫ్రీ జిమ్ అని ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇంత గమనించలేదు ఎప్పుడు. ఈరోజు అనిపించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మునికుమార్ ఆన్ ద ఫ్లోర్. హాయ్ బ్రో. సో మేమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసాం. షటిల్ అంటే గేమ్ కాదండి, అదొక ఫీలింగ్. ఎప్పుడైనా మనకి ఏదో ఒక ఇష్టమైన స్పోర్ట్ ఉంటుంది కదా, దాంట్లో నాకైతే చాలా బాగా ఇష్టం షటిల్. అండ్ మెయిన్ షటిల్ వాల్యూ మనకి ఎప్పుడు తెలిసిందంటే, మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రీ గ్రౌండ్స్ అవన్నీ ఉండేది కాదు. సో అప్పుడు మేము ప్రతి వీకెండ్ డబ్బులు పెట్టుకొని మరి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడ కోర్టుకి అండ్ ఇట్లా బ్యాట్స్కి, కాక్స్కి చార్జ్ చేసేవాళ్ళు. అండ్ ఇండోర్ చాలా బాగుండేది, అఫీషియల్గా ఉండేది. సో అప్పుడు అర్థమైంది, అంటే మనం ఒక దాని మీద టైమే కాదు మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అదంటే మనకి ఎంత ఇష్టం అని. సో మీరు కూడా మీ ఇష్టమైన స్పోర్ట్ని నాకైతే కామెంట్ చేసేయండి. చాలా కదా గేమ్ అయితే ఆడాము. మా వాడు చాలా అలసిపోయినాడు. అది సినిమాటిక్ షటిల్ అంటే వచ్చే కిక్ మాత్రం దేంట్లో రాదండి. రోజు గంట సేపు షటిల్ మాత్రం పక్కా ఆడాల్సింది. అక్కడ నుంచి ఎక్కువ ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. చాలా మంచి మాంటేజెస్ అయితే తీసుకోవచ్చు. ఒక్కసారి చిన్నపిల్లలు అయిపోతే బాగుంది అనిపించింది. ఊరికే మేము ఒక చిన్న రీల్ అయితే ట్రై చేస్తూ ఉన్నాము. తర్వాత మళ్ళీ లాస్ట్ గేమ్ ఒక గేమ్ ఆడేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి గేమ్లోకి అయితే దిగేసాం. అండ్ నాదేంటంటే ఎన్ని గేమ్లు ఆడామని కాదు, ఒక్కసారి గేమ్ ఆడే ముందే ఈ గేమ్ నేను గెలుస్తా అని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి ఆ గేమ్ నేను గెలుస్తానంటే ఖచ్చితంగా గెలిచేదాగైతే ప్రాణం పెట్టి ఆడేస్తాను. ఈ మ్యాచ్ ఆడే లోపలికి దోళ్ళ తీరిపోయింది. ఇంకేం ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్, వ్లాగ్స్ అన్నీ మన మై డైరీ ఛానల్స్లో పెడుతూ ఉంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరం కలిసి
లెమన్ టీ అయితే వేసేసాం. అలా లెమన్ టీ తాగుతూ రిలాక్స్ అవుతూ సండే మార్నింగ్ అయితే స్టార్ట్ చేసాం. స్టే ట్యూన్. ఇలాంటి వీడియోస్తో ఐ విల్ బి బ్యాక్ సూన్.